తల్లి బిడ్డను కనడానికి 10 నెలలు పట్టుద్ది, కానీ ఒక నాయకుడు ఉదయించడానికి ఒక యుగమే పట్టుద్ది. చెయ్యెత్తగానే జనం ఆగిపోయే శక్తి ఎక్కడో కోట్లలో ఒకటికి ఇస్తాడు దేవుడు. పేరు మీకు తెలుసు, నేను చెప్పాల్సిన పని లేదు. నందమూరి హరికృష్ణ గారు ఎందుకని తారక రామన్ పేరు పెట్టారో కానీ సేమ్ రాముడు లెక్క. తారక్ తో నాకు ఫస్ట్ షాట్ ఆ 6 ప్యాక్, ఆ బాడీ, మగాడంటే ఈడ్రా బుజ్జి అనిపించాడు. గొడుగు పట్టుకుని ఒక్కడే వచ్చేస్తాడు, పక్కన ఎవరో ఉండరు. మా పెద్దబ్బాయి తారక్, అఖిల్ నేర్చుకోవాల్సింది తారక్ దగ్గర నుంచి యాక్టింగ్ అండ్ మాస్. is the biggest kept secret in the history of India. ఇంత బలమైన నటుడిని ప్రతి తరంలోనూ చాలా అరుదుగా చూస్తాం. యాక్చువల్గా నటనకి సంబంధించి ఇతను ఒక టార్చ్ బేరర్ అనిపిస్తాడు నాకు. ఖచ్చితంగా వాళ్ళ తాతగారి పేరు నిలబెట్టడం కాదు, దాన్ని మ్యాచ్ చేసేంత సత్తా ఉన్న నటుడు. ఇలాంటి లక్షణాలు ఉన్నవాడిని మనం ఆపాల్సిన పని లేదు. వాళ్ళు వెళ్తుంటే మనం చూసి చప్పట్లు కొడుతుంటే సరిపోతుంది. టైగర్ అంటే నేను టైగర్ అనే పిలుస్తాను. బికాజ్ నిజంగా ఆయన టైగరే. ఆయన ఎనర్జీని ఎవరు మ్యాచ్ చేయలేరు. అన్నయ్య తారక్కి ఇక్కడ వచ్చేసినందుకు ఆయన్ని తారక్ గారు అంటే ఆయన తట్టుకోలేడు. తారక్ గారు అంటే ఏంట్రా బలిసిందా, ఫార్మల్గా ఉంటావేంటో నాతో అంటాడు. సో తారక్కి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ హియర్. I keep saying to everyone how warm you are, how welcoming you are. కలిసిన నిమిషంలో ఫ్యామిలీలా ట్రీట్ చేసేస్తాడు. మొన్న థ్యాంక్ యూ మెసేజ్ కొట్టినాడు, థ్యాంక్ యూ ఫర్ యాక్సెప్టింగ్ టు కమింగ్ టు మై లాంచ్ అంటే, అరే నువ్వు ఫార్మల్గా ఉండకు, దిస్ ఈజ్ మై రెస్పాన్సిబిలిటీ విత్ ద లవ్ ఐ హ్యావ్ ఫర్ యూ అన్నాడు. థ్యాంక్ యూ. మై డ్రీమ్ హీరో ఎన్టీఆర్. ఆల్మోస్ట్ ఇంకో 2 సినిమాలు ఆడకుంటే మేము ఆఫీస్ తీసేసే టైం అది. ఆ టైంలోనే మాకు ఇచ్చాడు ఎన్టీఆర్ ఆది అనే సినిమా మా జీవితాలనే మార్చేసింది. ఎందుకంటే ఈరోజు ప్రొడ్యూసర్స్గా నిలబడ్డాము అనడానికి కూడా. తారక్ और प्रभास That's quite difficult, but I would say Prabhas at the moment, because I'm in the middle of Bahubali. 100 crore. But as a friend, it is Tarak. Your favorite hero and why you like him? Bruce Lee, like I was saying before, Bruce Lee, because he had such intensity in him that I have never seen before. Telugu it is Tarak. I like Tarak more. కృష్ణ గారు అబ్బాయి అనే నేను తమ్ముడు తారక్ దగ్గర నుంచి నేర్చుకున్నాను ఈ మాటలన్నీ. సో ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ చూస్తున్నట్టు లేదు, సినిమా 100 రోజుల ఫంక్షన్కి వచ్చామో అనిపిస్తుంది నాకు. నిజంగా చాలా ఆనందంగా ఉంది, చాలా సంతోషంగా ఉంది. ఫస్ట్ ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ తారక్కి గుర్తుందో లేదో, ఎప్పుడో ఆది అప్పుడు నేను తన ఆడియో ఫంక్షన్కి వెళ్ళాను. మళ్ళీ ఇప్పుడు తన ఆడియో ఫంక్షన్ తన ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్కి రావటం నిజంగా చాలా ఆనందంగా ఉంది. ఇట్స్ అన్ అమేజింగ్ జెస్చర్. ఐ థింక్ ఇక్కడ నుంచి ప్రతి ఫంక్షన్లు ట్రెండ్ మారుద్ది, అందరు హీరోలు వెళ్తారు. మామూలుగా కాదు, హీఈస్ ఫైటింగ్ విత్ హిస్ ఓన్ బ్రదర్ అండ్ హూ ఇస్ అన్ యాక్టర్, హూ ఇస్ ద స్టార్. నాకు ఎందుకు ఎన్టీఆర్ ఇష్టం అంటే, తారక్ ఈజ్ నాట్ జస్ట్ అ స్టార్, హీ ఈజ్ అ జెన్యున్ యాక్టర్. నాలాంటి వాడు గర్వించే యాక్టర్. ఐ ఫస్ట్ రెస్పెక్ట్ హిమ్ ఫర్ అన్ యాక్టర్. అలాంటి వాళ్ళతో కూడా ఆయన అండగా నించున్నాడు. నేను వచ్చినప్పుడు గేట్ దగ్గర
1:20 వెయిట్ చేశాను ట్రాఫిక్లో. ఇది ఎందుకు చెప్తున్నానంటే తారక్ అభిమానుల మధ్యలో నేను ఒకడిని అక్కడ ఉండిపోయినప్పుడు నాకు చాలా ఆనందం వేసింది, ముచ్చట వేసింది. అభిమానులకి ముఖ్యంగా వాళ్ళ మీద నాకు మర్యాద పెరిగిపోయింది. ఎందుకంటే ఎవరు కూడా ఇబ్బంది పెట్టలే నన్ను. తారక్తో నాకు ఫస్ట్ షాట్ నేను చేసినప్పుడు ఫైట్తో స్టార్ట్ అయింది. ఆ 6 ప్యాక్, ఆ బాడీ అది చూసి మగాడంటే ఈడ్రా బుజ్జి అనిపించాడు. ఆ ట్రావెల్లో సీను, తారక్ చేసిన అల్లరి కానీ చూపించిన ప్రేమ కానీ చాలా గొప్పగా ఉంటుందండి. ఎంత అలవాటైపోయిందంటే ఈవినింగ్ అయితే వాళ్ళు నా పక్క రూమ్లో ఉండేవాళ్ళు, వాళ్ళు లేకపోయినా వాళ్ళ రూమ్కి వెళ్ళిపోయే పరిస్థితికి వచ్చాను నేను. అంత ప్రేమ చూపించారు అందరూ. అండ్ తారక్ ఎస్పెషలీ ఐ హ్యావ్ టు అడ్మైర్. మీ అందరికీ తెలియాల్సిన విషయం ఒకటేంటి, నేను తారక్ కూడా చెప్పాను, నువ్వు ఎప్పుడు ఇట్టాగా ఉండు తారక్, ఒక్కడేనండి గొడుగు పట్టుకుని ఒక్కడే వచ్చేస్తాడు, పక్కన ఎవరో ఉండరు. అలా ఉండాలి హీరో, అంత పెద్ద హీరో అలా ఉండాలి. దీనికి ఒక ఇన్సిడెంట్ చెప్తాను. రాఖీ సినిమా అప్పుడు ఫస్ట్ హాఫ్ చూసిన తర్వాత థియేటర్ నుంచి బయటకు వస్తుంటే ఒక అభిమాని, ఎన్టీఆర్ అభిమాని, వాడు బయటకు వచ్చి వాడు పక్కన ఎవరు లేరు, వాడు ఒక్కడే మాట్లాడుతూ అరుస్తున్నాడు, మనోడికి చెప్పండిరా, తగ్గమని కొద్ది చెప్పండిరా రే, చెప్పండిరా అని. అంటే ఈ ఇన్సిడెంట్ భయ్యకి చెప్పా, భయ్య ఆడెవడో ఇలా అరిచాడు, గాలిలో మాట్లాడుతున్నాడు వాడు ఎన్టీఆర్కి చెప్పాలని, సో నేను నీకు చెప్తున్నాను అది అని చెప్పాను. ఆ రోజు నుంచి ఆ ఫ్యానే కదా భయ్య, నా అందరు ఫ్యాన్స్ కోసం నన్ను చూపిస్తానని చెప్పాడు. అలాగే ఇవాళ ఈ 6 ప్యాక్ అండ్ 6 ప్యాక్ మెయింటైన్ చేయడం అంత ఈజీ కాదు, సరదా తీరిపోద్ది. యూనో ఇందులో మీరు చూసే షాట్ ఉన్నది, ఆ షాట్ కోసం 18 అవర్స్ తను వాటర్తో కూడా తాగలేదు, ఒక్క చుక్క వాటర్ కూడా తాగలేదు. అంటే నీరసం వస్తున్నా సరే అలా నవ్వుతూ నడుస్తున్నాడు అక్కడ. యాక్చువల్గా దట్స్ ద ఫ్యాక్ట్. అండ్ హ్యాట్స్ ఆఫ్ టు తారక్. నాకు ఈ సినిమా తనతో చేస్తున్నప్పుడు, తన స్క్రీన్ మీద చూస్తున్నప్పుడు నాకు అనిపిస్తుంది, ఇది మీ ఎన్టీఆర్ కాదు, నందమూరి వంశం నుంచి మేము లాంచ్ చేస్తున్న మరో నందమూరి తారక రామారావు. Our hero, NTR Jr., thank you for coming on sets with all of that energy every single day. Cinema kosam మీ డెడికేషన్ చాలా ఇన్స్పైరింగ్ ఉంటుంది. ఎంత పెద్ద స్టార్ అయినా కూడా అట్ ద సేమ్ టైమ్ యూఆర్ సో రియల్, అండ్ ఐ థింక్ దాట్ ఈస్ వన్ ఆఫ్ యువర్ బెస్ట్ క్వాలిటీస్. ముందుగా నేను ఇంకా రియాలిటీలో లేను, నాకు ఇంకా ఇది నిజమా కాదని కూడా అప్పుడప్పుడు అనిపిస్తుంది, ఇప్పుడు కూడా అనిపిస్తుంది. వెరీ వెరీ హ్యాపీ టు బీ పార్ట్ ఆఫ్ దిస్ ప్రాజెక్ట్. ఎప్పుడుంచో మళ్ళీ ఆయనతో పనిచేయాలనుకోవడం, అది ఇలాగా నా బెస్ట్ ఫ్రెండ్ ఫ్రమ్ ద ఇండస్ట్రీ, నాకు తెలిసిన ఏకైక ఫ్రెండ్, చాలా దగ్గరైన వ్యక్తి, చాలా 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 నచ్చే వ్యక్తి, ఆయనతో పనిచేయడం, ఐ ఆల్రెడీ ఎంజాయింగ్ వర్కింగ్ విత్ హిమ్. అండ్ ఇంకా మా ఇద్దరు స్కెడ్యూల్స్ ఇంకా గట్టిగా స్టార్ట్ అవ్వలేదు. ఐఎమ్ లుకింగ్ ఫార్వర్డ్ టు వర్కింగ్ విత్ మై బ్రదర్ తారక్. థ్యాంక్ యూ సో మచ్. ఫస్ట్ డే ప్రీ క్లైమాక్స్ సీన్ అయితే మోస్ట్ డిఫికల్ట్ సీన్ ఇన్ ద ఫిల్మ్ నాకు. ఓకే, చాలా పెద్ద సీన్. అండ్ ఓకే చెప్పకూడదా? చెప్పేసి చెప్పేసాను అసలు. అమ్మో అయ్యో, నేను కథ చెప్పేసి సో లైక్ వెరీ ఎమోషనల్. అండ్ ఐ నో ఆయనకైతే సెకండ్ టేక్ నో ఛాన్స్, చేస్తే ఫస్ట్ టేక్ మొత్తం దింపాలి. ఓకే, ఎవ్రీథింగ్. సో నేనైతే షేక్. ఎప్పుడూ ఒక బలవంతుడు బలహీనుడికి బలం చేకూరుస్తాడు కదా,
ఎప్పుడు స్టూడెంట్ నెంబర్ 1 నుంచి అంత బలం ఉంది. అదే స్టూడెంట్ నెంబర్ 1 నుంచి ఆ బలం ఉంది. ఆ బలం బహుశా నాకు ఈ పేరు రావడానికి కారణం కూడా ఒక సీన్లో తను జిహెచ్ఎంసీ సీన్లో వచ్చి బికాస్ ఆయన కాబట్టి ఆయన చెప్పాడు కాబట్టి పలానావాడు ఇంత గొప్పవాడు ఇంకోటి అనేసరికి బహుశా దానివల్ల వచ్చేసింది, డైలాగుల వల్ల వచ్చింది. కానీ దే డెడ్ పేరు నాకు వచ్చింది, అది ప్రాబ్లం. ఇందాకే అన్నాను, మా పెద్ద అబ్బాయి తారక్, మా పెద్ద అబ్బాయి తారక్ చాలా చాలా ఆప్యాయంగా బాబాయ్ బాబాయ్ అని పిలుస్తాడు. చాలా సంతోషంగా అనిపిస్తుంది అప్పుడు. థ్యాంక్ యూ తారక్, వచ్చి అకుల్ని సపోర్ట్ చేసినందుకు. అండ్ అఖిల్ నేర్చుకోవాల్సింది తారక్ దగ్గర నుంచి యాక్టింగ్ అండ్ మాస్. రే మాస్ నేర్చుకోరా అక్కడ. ఎన్టీఆర్ తారక్తో వర్క్ చేయడం ఎప్పుడు చాలా సరదాగా, చాలా అల్లరిగా, చాలా ఎనర్జెటిక్గా ఉంటుంది. నేను వచ్చిన వెంటనే ఎన్టీఆర్ గారితో అదే అన్నా, తలైవా ఏంటి, తలైవా అదే మేము మాదేంటో మా అలవాటు, మేము ఎప్పుడు తమిళ్లోనే మాడమే తలైవా అని. అండ్ యాక్చువల్లీ సినిమాలుగానే కాదు, ఎప్పుడైనా పర్సనల్గా కూడా ఏదైనా ఒక చిన్న లో ఉన్న, అప్ ఉన్న, ఒక డౌన్ ఉన్న, ఒక ప్రాబ్లం ఉన్న ఫోన్ చేసి డిస్కస్ చేసే అంత మంచి ఫ్రెండ్. సో థ్యాంక్ యూ సో మచ్ తలైవా ఫర్ ఆల్ యువర్ ఫ్రెండ్షిప్. అన్ని సినిమాలు నేను, మన జూనియర్ ఎన్టీఆర్, తారక్, మేము చేసే సినిమాలన్నీ అది ఎవరి వల్ల కావు. ఆ సినిమాలు చేయడం అసాధ్యం. ఎందుకంటే దే ఆర్ లార్జర్ దెన్ లైఫ్. జీవితం మనం చూస్తామో దాన్ని భూతత్వం పెట్టి చూస్తే అంత కథ కానీ అన్నీ అంటే అదంతా ఏంటంటే పంచకట్టులోన ప్రపంచాన మనగాడు కండువాలేనిది గడపైన దాటని వాడు పంచభక్ష పరమాన్నమ్ము పళ్ళెమ్మందుంచిన గోంగూర పచ్చడిగా ఎదురు చూచువాడు ఎవరయ్యా ఇంకెవడు మన తెలుగువాడని. అలా మా సినిమాల్లో అన్నీ ఉండాలి, అన్ని నవరసాలు ఉండాలి అని కోరుకునే ప్రేక్షకులు, దేవుళ్ళు, అలాగే మా పాత్రలు కూడా అలాగే ఉంటాయి. నందమూరి అభిమానులకి, నా ఎన్టీఆర్ అభిమానులకి నమస్కారాలు. తారక్ చాలా బాగా చేసి ఉంటాడు ఈ సినిమాలో. ఎందుకంటే తారక్ వాళ్ళ నాన్నగారు అంటే ప్రాణం. హరికృష్ణ గారు అంటే తారక్ ఎంతో ఇష్టం. అంటే ఒక 10 మాటలు మాట్లాడితే 2 మాటలు 4 మాటలు వాళ్ళ నాన్నగారి మాటలు ఉంటాయి. కాబట్టి డెఫినెట్గా అది ఫీల్ అయ్యి తను చాలా గొప్ప నటుడు, కానీ ఈ పాత్రను ఇంకా ఓన్ చేసుకుని చాలా అద్భుతంగా చేసి ఉంటాడు. RRR ఫిలిం లాంచ్ అయింది. నా ఫేవరెట్ మెగా పవర్ రామ్ చరణ్ గారికి, అలాగే నేను సరదాగా పిలుస్తూ ఉంటాను బావా అని, మా బావ తారక్కి, అలాగే ప్రైడ్ ఆఫ్ తెలుగు సినిమా రాజమౌళి గారికి. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్ ఫర్ ద ఫిలిం. మొదలు మధ్యం చివర అన్నీ నందమూరి తారక రామారావే. ఎందుకంటే ఇంత బలమైన నటుడిని ప్రతి తరంలోనూ చాలా అరుదుగా చూస్తాం. ఈ సినిమాలో రావు రమేష్ చెప్పినట్టు టార్చ్ బేరర్స్ అంటారు కదా. సో అంటే అందరికీ నచ్చిన సీన్ కాబట్టి అది ఇమీడియట్గా మీకు అర్థమవుతుంది. సో యాక్చువల్గా నటనకి సంబంధించి ఇతను ఒక టార్చ్ బేరర్ అనిపిస్తాడు నాకు. ఎందుకంటే ఎలాంటి కఠినమైన సన్నివేశమైనా, క్లిష్టమైన ఎమోషన్ అయినా, ఇందాక నవీన్ చెప్తున్నాడు, ఆ కార్ లోపల కూర్చుని తండ్రి దగ్గర కూర్చుని ఎమోట్ ఎలా చేయాలి అంటే మీరు నిజంగా నమ్మరు. మీరు సినిమాలు ఎంతసేపు చూసారో అంతసేపే చేశాడు అంతే. దానికి ఒక హాఫ్ డే పనిచేయటం, ఒక 1 డే పనిచేయటం ఏమి ఉండదు. ఇందులో ఏ మాత్రం అతిశయోక్తి లేదు. ఎందుకంటే దీనికి సాక్ష్యం అక్కడున్న రామలక్ష్మణ్ మాస్టర్లే. వాళ్ళు ఆ షాట్ అయిన తర్వాతే బయలుదేరి వెళ్ళారు. ఆ లాస్ట్ షాట్ అయిన తర్వాతే చెన్నై వెళ్ళాలని ఆ షాట్ అయిన తర్వాత వెళ్ళారు. కరెక్ట్గా 10 నుంచి 15 నిమిషాల పాటు అంతే సమయం. అంటే మీ కెమెరాన్ని సెట్ చేసి పెద్ద లైటింగ్ చేసే అవసరం లేదు, ఎందుకంటే అవుట్డోర్ కాబట్టి. అంత తక్కువ సమయంలోనే చేయగలిగిన, అంటే అది సత్తా, టాలెంట్ ఇవన్నీ అనేకంటే కూడా నేనేం నమ్ముతానంటే
ఆ క్షణంలో ఉండటం, అక్కడే ఉండటం, ఆ మూమెంట్లో కెమెరా ముందు ఆ క్షణంలో అందులోనే ఉండటం, అది చాలా గొప్ప లక్షణం. అది ఉన్న వ్యక్తులు చాలా తక్కువ మంది ఉంటారు. అలాంటి వాళ్ళలో ఎన్టీఆర్ ఒకళ్ళు. సో ఖచ్చితంగా వాళ్ళ తాతగారి పేరు నిలబెట్టడం కాదు, దాన్ని మ్యాచ్ చేసేంత సత్తా ఉన్నట్టు అది చెప్పడానికి నాకు ఏమాత్రం, ఎందుకంటే నాకు ఫేవరెట్ హీరో ఆయన. నేను ఆయనతో పోల్చాలంటే ఎవరిని అంత గమ్మున ఇష్టపడినా, ఎందుకంటే అది నా స్వార్థం. సో అంత మ్యాచ్ చేసే సత్తా ఉన్నట్టు, అంత జర్నీ ఉన్న నటుడు, అంత ప్రయాణాన్ని, అంత వయసు, అంత అనుభవం, అంత ప్రయాణం అన్నీ కొందరికి ఉండటం నిజంగా దైవదత్తం. అది ఆయనకి నిజంగా దేవుడు ప్రసాదించాడు. దాన్ని ఆయన మరింత ముందుకు తీసుకెళ్లేటువంటి క్వాలిటీలు పుష్కలంగా ఉన్న వ్యక్తి. ఎందుకంటే సమయపాలన, క్రమశిక్షణ, నిజాయితీ, ముక్కుసూటిగా ఉండటం, అనవసరమైన విషయాల్లో తలకే వేలు పెట్టకపోవటం, అవసరమైన విషయాన్ని కూలంకుషంగా కింద దాకా వెళ్ళి దాన్ని పూర్తిగా సాధించడం, ఇలాంటి లక్షణాలు ఉన్నవాడిని మనం ఆపాల్సిన పని లేదు. వాళ్ళు వెళ్తుంటే మనం చూసి చప్పట్లు కొడుతుంటే సరిపోతుంది. వాళ్ళు ఎవరు రామ్ లక్ష్మణ్ మాస్టర్ చెప్తుంటారు, ఎప్పుడైనా షాట్ చేసేటప్పుడు కెమెరా కోసం పుట్టాడు సార్ ఈయనంట. అంటే మనం కొంచెం కెమెరా పక్కకి ఇలా తిప్పినా కానీ మెల్లగా ఆయన తెలియకుండా జరిగిపోతాడు. ఆయన పక్కన ఉన్న వాళ్ళందరినీ కూడా సర్దేస్తాడు తెలియకుండా. మిగతా వాళ్ళందరూ కూడా ఈ సైడ్కి తిరిగిపోతారు. వాళ్ళు ఎందుకు తిరిగి ఇటు చేస్తున్నారు కూడా తెలియదు ఎవరికి, మనం చెప్పాల్సిన పని లేదు. సో అందుకనంటే మీరు అంత యాక్షన్ చూశారు ఈ సినిమాలో, అంత హెవీ ఎమోషన్స్ ఉన్న ఈ సినిమాని అతి తక్కువ సమయంలో చేయటానికి కారణం ఆయనే, లేకపోతే నిజంగా అవ్వదు ఇది. అలాగే అతి పెద్ద విషాదం నుంచి తండ్రి మరణించడం, అది అసలు ఊహించని సమయంలో అలాంటి సంఘటన జరిగినప్పుడు దాని నుంచి, అంటే అంత విషాదాన్ని మనసులో దాచుకుని మాకెవ్వరికి దాన్ని చూపించకుండా, మాకెవ్వరికి ఇంచి కూడా దాని తాలూకు ఎఫెక్ట్ మా మీద ఎవరి మీద పడకుండా మేమేమైనా నలుగుతామేమోనని ఆయన ఎంతో నలిగిపోయి పనిచేశాడు ఈ సినిమాకి. అందుకే ఆయనకి ఎంత కృతజ్ఞత చెప్పినా, మేము మా ప్రేమ ఎంత చూపించినా సరిపోదు.